గత వారం నుంచి ఏదైతే రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం పైన ఎంత ఆవేదన చెందుతున్నామో, తెలంగాణ అసెంబ్లీలో గౌరవ చంద్రబాబు గారికి చెప్పి ఈ ప్రాజెక్ట్ని నిలిపేయించామని చెప్పిన రోజు నుంచి రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఆ ప్రాంతానికి జరిగేటువంటి నష్టం పైన ఆందోళన చెందుతుంటే, ప్రతి ఒక్కరూ తమ ఆవేదన వెళ్ళిపుచ్చుతుంటే కనీసం దాన్ని పరిశీలన చేయాలని కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుని ఎలా సరిదిద్దుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ప్రాజెక్టుతో ఏం పని ఉంది అని చెప్పి మాట్లాడడము, గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్లో తన క్యాబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాజెక్టు పైన హేళనగా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది, ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడడము, లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్టుతో అవసరం ఏముంది, ఈ ప్రాజెక్టు కాకుండా మరి మేము వేరేటిది ముచ్చుమరి ముందే చేసాం, అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము, కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి, జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియచేయండి, అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా, లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటలను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. మచ్చుమరి అన్నటువంటిది ఆ రోజు మల్లెలలో 834 నుంచి లిఫ్ట్ చేయాలి హంద్రిని వాకు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాక 834 లెవెల్ చేరడానికి ఒకసారి కష్టతరం అవుతుంది, కింది స్థాయిలో నీళ్ళన్నీ కూడా తోడేస్తున్నారు. కాబట్టి మచ్చుమరి అన్నటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలకు దాంతోపాటు ఈ హంద్రిని వాకు మరి వేసవి కాలాల్లోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడో వాడుకునేందుకు మచ్చుమరి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆ ముచ్చుమరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక 4 పంపులు దాదాపుగా కేసీ కెనాలకు, మిగిలినటువంటివి హంద్రినీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు. అదన్నీ తెలుసుకోకుండా 3000 క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. ఈరోజు మీరు నిరూపించారు, మీకు అర్థం కాదు క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీలు ఏందన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ముందు నుంచి చెప్తున్నాం, 790 అడుగుల్లో ముచ్చుమరి అన్నటువంటిది 0.31 టీఎంసీ అంటే దాదాపుగా 3000 క్యూసెక్కులు మాత్రమే. 3000 క్యూసెక్కులు లిఫ్ట్ చేసేదాన్ని 3 టీఎంసీలు అన్నటువంటిది మీరు అనుకుంటున్నారు, ఆ విధంగా మీరు ప్రచురించినారు. 3000 క్యూసెక్కులకు 3 టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా? 33,000 క్యూసెక్కులు వస్తే కానీ 3 టీఎంసీలు తీసుకోలేము. అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి 3000 క్యూసెక్కులు తీసుకుంటుంటే దానికి సమాంతర కాలువ ఉంటుంది. ఇప్పుడు ముచ్చుమరి చేసిన దానికి 3000 క్యూసెక్లు సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్కు పంపులు పెట్టి హంద్రిని వాళ్ళు జాయిన్ చేయడం కోసం దానికి సమాంతర కాలువ కూడా ఉంది. అది కూడా తెలుసుకోకుండా సమాంతర కాలువ ఎలా ఏర్పడుతుంది, దీన్ని 33,000 క్యూసెక్లకు ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చుమరినే మేము ఆలోచన సేమ్, ముచ్చుమరిని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేము, అది బాబు గారికి పేరు వస్తుంది. బాబు గారు మీరు ఒక్కటే ఆలోచన చేయమంటున్నా, మీ హయాంలో కానీ నీకు వచ్చినటువంటి అధికారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేనన్ని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను, ఇది చేస్తే మంచిది, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు. మల్లెల హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు, పోతిరెడ్డిపాడు పైన రాలేదు, ముచ్చుమరి పైన ఆలోచన మీకు లేదు, గెండికోట ఆలోచన మీకు లేదు, తెలుగుగా కొంచెం మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు లేదు, హంద్రినీవాన్ చేయాలని మీకు ఆలోచన లేదు, పోలవరం చేయాలని మీకు ఆలోచన లేదు, లేకపోతే ఉత్తరాంధ్ర సురసమితి చేయాలని మీకు ఆలోచన లేదు, గుండ్లకమ్మ చేయాలని మీకు ఆలోచన లేదు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిల కానీ తర్వాత మిగిలినటువంటి నెల్లూరు బ్యారేజు ఇవన్నీ కూడా ఏది కూడా మీకు ఆలోచన లేదు. ఏది కూడా మీరు కొద్దిగా కూడా మీ ఆలోచన ప్రకారం దానికి 5% 2% మూవ్ చేయలేదు. మా దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కానీ ప్రజెంట్ ఏర్పడిన రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పుకునే దానికి తప్పితే నీకు వేరేది ఏది కూడా నీ థాట్స్లో రాలేదు, చేయాలన్నటువంటి తపన లేదు.
చాలా క్లియర్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు అన్ని ప్రాంతాలు సమానం, తెలంగాణ కూడా వాళ్ళకు సంబంధించినటువంటివి ఏదైతే ఉంటుందో వాళ్ళకు నష్టం జరగకూడదు, మాకు నష్టం జరగకూడదు. అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు 8 టీఎంసీలు దిగువనే తీసుకుంటున్నారు కాబట్టి ఆ 8 టీఎంసీలు కూడా ఒకటేసారి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కిందనే 825 అడుగుల లోపలనే ఎన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా స్టెబిలైజ్ చేయడం కోసం, ఈ ప్రాంతంలో కూడా వ్యవసాయం మేలు జరిగేందుకు కోసం, ఈ ప్రాంతంలో కూడా ముందుగా రైతులు పంటలు పెట్టుకోవడం కోసం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ఏదైతే తోడేస్తున్నారో దాని సమాంతరంగా మనకు కూడా అదే అవకాశం ఉంటే రేపొద్దున వాళ్ళు మనం మాట్లాడుకొని ఇంత తీసుకుందాము అన్నటువంటి ఆలోచనకు వస్తారు అన్నటువంటి ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపడితే మీరు దాన్ని అనేక రంగాలలో వీక్ చేయడం కోసమో ఈ ప్రాంతాన్ని నాశనం చేయడం కోసమో ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసమా? ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంది, ఏ స్థాయిలో శ్రీశైలం అనేటువంటిది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చేరాలంటే ఎన్ని క్యూసిక్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా రాని పరిస్థితుల్లో తక్కువ వచ్చేటప్పుడు ఎగువ రాష్ట్రాలకు తెలంగాణకు కానీ కర్ణాటకకు కానీ కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలంలో కానీ మిగిలిన వాటిలో శ్రీశైలం తీసుకుంటే వాళ్ళకు 100% ఎస్ఎల్బిసి, ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, తర్వాత పాలమూరు రంగారెడ్డి దిండి దానివల్ల, అలాగే ఈ 2 కాకుండా మళ్ళా కల్వకుర్తి వల్ల, ఈ 3 వాళ్ళు 820 లోపలనే తీసేసుకోవచ్చు. మరీ అన్యాయంగా 796 వరకు పవర్ జనరేషన్ చేసేసుకోవచ్చు, 780 వరకు అనుకో పవర్ జనరేషన్లో 4 టీఎంసీల వరకు రోజు వాడుకుంటే వాళ్ళు వదిలేస్తున్నారు కిందికి. ఇవన్నీ నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. ఒక పక్కన పులిచింతల్లో అదే పని చేస్తున్నారు, నాగానసాగర్ అదే పని చేస్తున్నారు, శ్రీశైలంలో అదే పని చేస్తున్నారు. అల్టిమేట్గా ఆ నీరు ఎవరికి ఉపయోగపడకుండా సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అది జరుగుతుంది. నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫ్లోస్ తక్కువ 70,000 80,000 క్యూసెక్లు వచ్చేటప్పుడు ఒకటేసారి వాళ్ళకి 8 టీఎంసీలు వాడుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి మనకు 3 టీఎంసీలు కెపాసిటీతో మనకు అదే లెవెల్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే మనం కూర్చొని మాట్లాడుకునేదానికి అవకాశం కలుగుతుంది. అల్టిమేట్గా అన్ని ప్రాంతాలు బాగుండాలి, ఆ ఆలోచన మీకు లేదు. అందుకే కదా చెప్తున్నాను, ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని కూడా నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో రాజశేఖర్ గారు ఆ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు. నీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని బలవంతంగా లాక్కొని అవినీతిమయం చేసి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ముందు కట్టకూడదు, కాఫర్ డ్యామ్ అనేటువంటిది కట్టి నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కట్టే క్వాలిటీగా వచ్చేది, అలా కాకుండా ఒక ప్లాను ఒక ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టి కాఫర్ డ్యామ్ వాల్లో నువ్వు అరికట్టలేక ఆ నీళ్ళ ఫ్లో వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఈరోజు పోలవరం కూడా లేట్ అయ్యేటువంటి పరిస్థితి చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు. మీ వల్లనే పోలవరం ఇంతవరకు కొద్దిగా ఇదైపోయింది. అది ఇనిషియేట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఒక నిబంధనలు అన్నీ ఏదైతే దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా అమౌంట్ రావాలనో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒప్పించి R&Rతో కూడా వాళ్ళతో ఒప్పించి జీవో ఇప్పించి దానికి రావాల్సిన అమౌంట్ని సరిచేసి ఆ ప్రాజెక్ట్ డిజైన్ని బాగా చేసి స్పిల్వేతో సహా కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో డయాఫ్రమ్ వాల్ ఏదైతే మీ యొక్క అనాలోచిత నిర్ణయం ప్రకారం నష్టం జరిగిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారు. మీ వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ నష్టం జరిగి పోలవరం ప్రాజెక్టే వెనుకబడిపోయింది. ఇంతకు ఆలస్యం కావడానికి కారకులు మీరు. కారణం మీ కమిషన్ల కోసం. అది ఒక పక్క అలా చేస్తే మరొక పక్క అవగాహన లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఏ పత్రికలు అయితే రాస్తున్నాయో ముచ్చుమరి చంద్రబాబు నాయుడు గారు చేశారు, దాన్ని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఆ ముచ్చుమరి అనేటువంటిది ఏ సంవత్సరంలో జీవో వచ్చిందో ఒకసారి చూడండి, దాంట్లో ఎంత మనం తీసుకోవచ్చో చూడండి. 830 లెవెల్లో ముచ్చుమరి అనేటువంటిది, మళ్ళీ 834 అయితే ఈ ముచ్చుమరి అనేటువంటిది 790లో కేవలం 0.31 టీఎంసీ 3,000 క్యూసెక్లు మాత్రమే తీసుకోవచ్చు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 33,000 క్యూసెక్లు తీసుకునేదానికి ఉంటుంది. దానికి కూడా మీకు ఆలోచన లేకుండా ఈ ముచ్చుమరి అనేటువంటిది కేసీ కెనాలు 100 కాలువ ఉంది, సమంతర కాలువ. ఇది 33,000 క్యూసెక్లకి కనీసం కాలువ ఎట్లుందన్న మీకు తెలుసా? ఈరోజు ఆ పనులు ఎంత జరిగినాయి చూడండి. దీన్ని తీసుకెళ్లి 33,000 క్యూసెక్లు ఊరికి తోడేసేది కాదు కదా, లిఫ్ట్ చేసిన తర్వాత ఆ నీళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కెనాల్ ఏర్పాటు చేయాలి. ఆ కెనాల్ కూడా పోతిరెడ్డిపాడుకు దాటిన బనకచెర్ల క్రాస్ ముందర దాంట్లో కలుస్తుంది. ఆ పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల క్రాస్కు కూడా ఆ కెనాల్ ఏదైతే 18 కిలోమీటర్లు ఉంటుందో
అది కూడా 80,000 క్యూసెక్లు సపోర్ట్ చేసే విధంగా కెనాల్ విస్తీర్ణ చేశారు. దాంతోపాటు ముచ్చిమరి అయినప్పుడు దాన్ని హంద్రినివాను కూడా ఆ స్థాయిని పెంచాలని కాలువని 3,300 క్యూసెక్లు ఉన్నటువంటి దాన్ని 6,000 క్యూసెక్లు నీళ్లు తీసుకెళ్లాలి ఆ ప్రాంతాలు కూడా ఆలోచన చేశారు. అదే రకంగా కరువు ప్రాంతమైన అనంతపురంకి మనకి ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి, కడపలో కరువు ప్రాంతాలకి ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటికి కానీ ఏరియాస్కు నీళ్ళు ఇవ్వాలి అని అంటే గండికోట నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ టోటల్ గ్రావిటీ జిఎన్ఎస్ఎస్ నుంచి కొద్ది ఖర్చు పెట్టుకొని వెలిగల్ వరకు నీళ్లు తీసుకెళ్లాలంటువంటిది మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈరోజు దాన్ని నిలిపేశారు. విధ్వంసం చేసేటువంటిదే మీది. ఏ ఆలోచనలు ప్రాజెక్ట్ చేయాలంటే ఆలోచనలు మీకు ఏ రోజు కలగలేదు, కలగాలని కూడా మీరు థింక్ చేసుకోలేదు. ఇది కేవలం సమయానికి ఖరీఫ్లో అర్లీగా నీళ్ళు వచ్చినప్పుడు కింద ప్రాంతాలలో నీళ్ళన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఆ సమయంలో ఇక్కడ రైతుల యొక్క మనోభావాలు పంటలు కాపాడడం కోసం వాళ్ళు సరైనటువంటి సమయానికి పంటలు పెట్టుకోవడం కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ అనేటువంటిది పని జరుగుతోంది. ఇది మా గుండె చప్పుడు. మాకు ఈ ప్రాజెక్ట్ చాలా అవసరంతో కూడుకున్నటువంటిది. మేము ఏ రకంగా మీకు చెప్పాలన్నా మేము చెప్తాము, కానీ దయ ఉంచి ప్రాజెక్ట్ అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడి మంత్రులుగా వ్యవహరించేటువంటి మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని హేళనగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అజెండా ఒకటే, ఎక్కడ రైతులున్నా బాగుండాలి అని. అది అమరావతి అయినా, అది రాయలసీమ అయినా, అది ఉత్తరాంధ్ర అయినా, అది గోదావరి జిల్లా, ఎక్కడైనా కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని ఇది చేస్తాం. ఈరోజు ఆల్మట్టి ఎత్తు పెంచడం మనం వాళ్ళని గట్టిగా అడ్డగించుకోవడం వలన మన కృష్ణా గుంటూరు కూడా నష్టం జరుగుతుంది. దీనిపైన అందరూ ఆలోచన చేయండి. 70,000 కోట్ల పరిపాలన అనుమతులు ఆల్మట్టి డ్యామ్కు కర్ణాటక ఇచ్చి పనులు మొదలు పెడుతోంది. దాన్ని కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవన్నిటిపైన ఆలోచన చేసి తెలిసిన వాళ్ళతో సలహాలు తీసుకోకుండా ఇరెగ్యులర్గా వాదించడం, మొరటుగా పోవడం, చిన్న చిన్న వాటికి మీ యొక్క పర్సనల్ గెయిన్స్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం పక్క రాష్ట్రాలకు సరైనటువంటిది కాదు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇది ఒక ఉప్పెనలాగా లేస్తుంది. రాయలసీమలో ప్రతి ఒక్కరికి చాలా భావోద్వేగంగా ఉండి మీరు చెప్పిన మాటలు ఏవి చేయట్లేదు. మాకు ఏర్పడిన అనేక కేంద్రాలు కూడా రాయలసీమలో లేకుండా చేసావు, రాష్ట్రాన్ని కూడా నిర్వీర్యం చేస్తావు. ఇప్పుడు మేము ఈరోజు జరుగుతున్నటువంటి పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటిది ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నువ్వు మోసం చేసావో ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పి కొత్తగా మళ్ళీ నిన్న ఏదో రాజధాని అంశమని కావాల్సి ఏం లేని దాని ఇష్యూని క్రియేట్ చేస్తున్నావు. ఎప్పుడు కూడా ఒకటే స్టాండర్డ్, గతంలో కానీ ఇప్పుడు కానీ మేము రాజధానికి సంబంధించింది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, వ్యతిరేకం కాదు. అదే రకంగా అక్కడ రైతులకు మంచి జరగాలి. మొదటి విడత పైనే మొదటి పూలనే దాదాపుగా 1,000 ఎకరాలు అక్వైర్ చేసి ఆ రైతులు చాలామంది కూడా గుండెకోశతో సభలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మంత్రి ముందర గుండెపోటుతో చనిపోయాడు ఆవేదనతో. అటువంటి రైతులకు అండగా నిలబడాలన్నదే మా యొక్క తాపత్రయం. ఆ రైతుల యొక్క మనోభావాలకు వాళ్ళకు సంబంధించి చెప్పినటువన్నీ నెరవేర్చకుండా రెండో విడత భూసేకరణకు వెళ్ళిపోతున్నావు. అల్టిమేట్గా ఎట్లయినా కట్టుదాం రాజధాని, మంచిగా చేయాలంటున్నదే మా ఆలోచన. కానీ దుర్మార్గంగా రైతులను అన్యాయం చేయొద్దు. ఆ రైతుల పక్షం నిలబాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది అమరావతి అయినా, అది శ్రీశైలం అయినా, ఎక్కడైనా కూడా. కాబట్టి దయ ఉంచి రాజకీయ కోణంలో విమర్శలు చేసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి. తప్పును అంగీకరించండి. మీరు చేసేది పొరపాటు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు తెలంగాణ ప్రభుత్వంతో మీరు లోపాయకరంగా ఒప్పందం చేసుకొని దాన్ని రద్దు చేయించడం, దాన్ని సంవత్సరం లోపల కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని కంప్లీట్ చేయాలా అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ, మీరు చేయలేరు, చేయాలని ఇంటెన్షన్ మీకు లేదు, కానీ మేమైతే ఖచ్చితంగా దాన్ని చేస్తాం. కానీ దాన్ని ప్రజల మనసులో తప్పుదో పట్టించేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు దుర్మార్గం. చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు. ఈ రాయలసీమకు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను చరిత్రలో ఎప్పుడు ప్రజలు క్షమించరు మీరు చేస్తున్నటువంటి మోసానికి. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ని అగేన్స్ట్ చేయకుండా దాన్ని వెంటనే కంప్లీట్ చేసేందుకు పూర్తిగా అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను.